టీజర్ ఎంత బాగుందంటే సినిమా ఎంత సూపర్ బంపర్ గా ఉంటది. ప్రభాస్ సూపర్ హీరో. మిర్చిలో ప్రభాస్ ని చూసి ఎట్లా ఉందో ఈ సినిమాలో అట్లనే ఉన్నాడు. ఫస్ట్ మారుతికి అయితే ఖచ్చితంగా గుడి కట్టాలి. రాజాసాబ్ ఇర్రాక్ అంతే. ఓన్లీ వింటేజ్ ప్రభాస్ వన్ మ్యాన్ షో మామూలుగా ఉండదు సినిమా అన్న. టీజర్ కామెడీ చాలా రోజుల తర్వాత మాకు ప్రభాస్ అన్న ఒక పండగ ఇచ్చిండు అన్న. నేను డయాడ్ ఫ్యాన్ ప్రభాస్ అన్నకి ఇప్పటికైనా. టాటూ రెబల్ అని కూడా ఉంటుంది అన్న. నేను డయాడ్ అన్న చాలా రోజులు వింటేజ్ లుక్స్ అన్న. వింటేజ్ లుక్స్ ఎప్పుడో మేము బుజ్జిగాడు మొన్న అవి చూసినప్పుడు తర్వాత ఇక బాహుబలి వచ్చినప్పుడు ఈ లుక్స్ లేవు. ఇప్పుడైతే అన్న మాకు ఒక పండుగలాగా ఒకటి అంటే చేయలేదన్న. అన్న ప్రభాస్ అన్న ఇట్లాంటి కామెడీ చేస్తాడని చెప్పేసి ఇప్పుడు అనుకోలేదు. యాక్షన్ సీన్స్ అవి చేస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఇలాంటివి చేస్తాయని చెప్పి అస్సలు అనుకోలేదు అన్న. మాకు చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ఒక పండుగ మనకి దసరా రాముందుకైనా మాకు అలాంటి పండుగ ఇచ్చాడు అన్న. పక్కానా ఐ లవ్ యూ కాదన్న, ఆయన కాలు పట్టుకోమన్నా కూడా పట్టుకుంటా అన్న. ఎందుకంటే అన్నని అట్లా చూపించింది అన్న టీజర్లా. టీజర్ ఇలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది అన్న. అంతే అన్న, మేము చెప్తున్నాం అన్న, మేము రెబల్స్ అన్న. సినిమా మాత్రం అన్న మారుతి సార్ కూడా అన్న. అన్న మాకు ఈరోజు ఒక పండగ అన్న, అంతే. మేము చెప్తున్నాం కదన్న, ఈరోజు ఒక ఫెస్టివల్ మాకు. టీజర్ అయితే చాలా బాగుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. మళ్ళీ మళ్ళీ 1000 కోట్లు కొడుతున్నాం అన్న. టీజర్ అయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం ఇప్పటి వరకు హర్రర్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే టచ్ అయిన జోనర్ అయితే మారుతి ఎంచుకున్నాడు, అది మా రెబల్ స్టార్తో తీయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ సినిమా అయితే ఏదైతే ఉందో మినిమం 1000 crores అయితే పక్కా కేక్ వాక్ వస్తుంది. ఎందుకంటే మన రెబల్ స్టార్డమ్ ఇప్పుడు ఓన్లీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. సలార్తో మాకు హీరోయిన్స్ రొమాన్స్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఇందులో ఒక డైలాగ్ ఏదైతే మేడం తాగేసిన మత్తులో కరిచేసినట్టున్నాను, ఆ డైలాగ్ ఏదైతే ఉందో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు బుజ్జిగాడ్లో. యాక్చువల్లీ బుజ్జిగాడ్ అంటేనే మనకి రెబల్ అంటేనే మనకి ఎప్పుడు కూడా లుక్స్ పరంగా హైలైట్ ఉంటుంది. బట్ వింటేజ్ లుక్స్ ఈ మధ్య ఆదిపురుష్ అవని, రాధేశ్యామ్, ఈ కొన్ని లుక్స్ డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈసారి మాత్రం ఫుల్ ఫ్యాన్స్ ఫీస్ట్ అయింది. సో 100% మాకైతే చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. మా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా. ఏదైతే హర్రర్ వరల్డ్ ఉందో, ఏదైతే వరల్డ్ క్రియేట్ చేశారో ఆ హౌస్ కానీ అదంతా చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది. సో వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ మోర్. టీజర్ అంటే ప్రభాస్ గారు మరి మారుతి గారు కాంబినేషన్లో ఎట్లనో ఉంటుంది అనుకుని ఇదివరకు అయితే ఒక అవగాహన ఉండేది కాదు. ట్రైజర్ చూశాక అసలు ప్రభాస్ గారు రేంజ్కి తగ్గట్టుగా అనిపించింది. మిర్చిలో ప్రభాస్ గారు లుక్ తోటి హిట్ అయింది సినిమా. డ్రెస్ నెక్స్ట్ లుక్ ఈ సినిమాలో కూడా సేమ్ మిర్చిలో ప్రభాస్ని చూసి ఎట్లా ఉందో ఈ సినిమాలో అట్లనే ఉన్నాడు. మంచి గ్లామర్గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఒక గ్లామర్గా వింటేజ్ ఫుల్ కనిపిస్తుంది. అదే చెప్పారు కదా, ఆల్రెడీ ఆ కట్అవుటే రొమాంటిక్ కట్అవుట్. దాంట్లో ఇన్ని రోజులు మనకు రొమాంటిక్ లేదు, అన్ని మాస్ సినిమాలు అయిపోయాయి. ఈ సినిమాలో కొంచెం రొమాంటిక్ ఉండడం వల్ల ముగ్గురు హీరోలతో కూడా కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. యాక్షన్ ఎపిసోడ్స్ హర్రర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ టీజర్లో కొన్ని కనిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మారుతి గారి కంటే మేము ఇదివరకు అంటే ఫ్యాన్స్ తరపున అయితే మేము ఆయనకంటే ఇదివరకు ప్రతి ఒక్కరు స్పిరిట్ సినిమా గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఆయన చెప్పుకునే ఒకటి ఉండేది, ఎందుకంటే మాసులా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ని చూస్తే ఏ సినిమా రాకపోయినా పర్లేదు, ముందు రాజాసాబ్ వచ్చేస్తే ఆ లుక్ని చూసి మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే హీరో గారు ఆ రేంజ్లో కనిపిస్తున్నారు మనకి. ఉందన్న ప్రభాస్ అన్న వింటేజ్ లుక్లో చూసాం, చాలా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, ప్రభాస్ అన్న వ్యక్తిత్వానికి గులాం. నేను 1000 crores వస్తాయన్న, ఈ రివ్యూని సేవ్ చేసుకోండి, వచ్చినాక అదే వేయండి. టీజర్ జబర్దస్త్గా ఉందన్న, బాగుంది చాలా నీట్గా. మారుతి యాక్సెప్ట్ చేయాలి. సో ప్రస్తుతం మనతో పాటు డార్లింగ్ స్వామి గారు ఉన్నారు. సార్ ఎలా అనిపించింది రాజాసాబ్ టీజర్? నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన అన్ని ప్రభాస్ గారు యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి, బాగా సక్సెస్ అయినాయి అవన్నీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా ఏంటంటే కామెడీ అండ్ హర్రర్, పిల్లలకి నెక్స్ట్ మాస్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అన్ని రకాలు పెట్టి ఈ సినిమా డిజైన్ చేశారు మారుతి గారు. ఫైట్లు తెచ్చి థ్రిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో. అంటే నేను అప్పుడప్పుడు ఈ రష్ అయ్యి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఏ యాంగిల్లో తీసినా సరే ఇది బ్లాక్ బస్టర్. నేను డార్లింగ్ సినిమా రాసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఆ కైండ్ ఆఫ్ ఉండి ఫ్యామిలీస్కి ఉండి ఫ్యాన్స్ మొత్తం అందరికీ మిక్స్ అయ్యి ఇంక ఇది సూపర్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా కన్ఫర్మ్.
ఇవాళ టీజర్ రిలీజ్ అయింది, అది అందరూ చూసి ఉంటారు. అది ఎంత అద్భుతంగా ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడే కదా అన్ని లాంగ్వేజ్లో కూడా మాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు టీజర్ చాలా బాగుందని. తమిళ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, మలయాళంలో, కన్నడలో అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఈ సినిమా ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనాలు టోటల్ పాన్ ఇండియా జనాలు అందరికీ కూడా అద్భుతంగా నచ్చుతుంది. ఆల్ ది బెస్ట్ మా మారుతి గారు అండ్ మా హీరో గారు ప్రభాస్ గారు అండ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, మా ఎస్కేఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా నచ్చింది. మేమైతే వింటేజ్ డబుల్ స్టార్ అయితే చూస్తున్నాం ఖచ్చితంగా. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే ఆ లుక్ కానీ ఫస్ట్ మారుతికి అయితే ఖచ్చితంగా గుడి కట్టాలి. ఈ సినిమా చూసినాకైతే చాలా మంది ఖచ్చితంగా మారుతి వేరే లెవెల్లో ఉంటారు అన్నారు. బట్ ఈ సినిమా చూసాకైతే ఆ మాట అనరు, ఖచ్చితంగా అనరు ఆ మాట. మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. బుజ్జిగాడు పర్ఫెక్ట్గా మాకు ఇంకా మళ్ళా వింటేజ్ బుజ్జిగానే చూపిస్తాడు ఖచ్చితంగా. ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా 1000 crores కొడతామన్న, అది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. ఖచ్చితంగా 1000 crores కొడతాం. సూపర్ సార్, టీజర్ చూస్తే చాలా ఆనందం ఉంది. అసలు బాహుబలిలో అంత పర్సనాలిటీ ఉన్న ప్రభాస్ ఏ విధంగా తగ్గుతాడని చెప్పేసి మేము చాలా అనుకున్నాము. కానీ ఎంత అందంగా ఉన్నాడో, ఎంత ప్రభాస్ అందంగా ఉన్నాడో, ఒక టీజర్ ఎంత బాగుందంటే సినిమా ఎంత సూపర్ బంపర్గా ఉంటుంది. బాహుబలి ఎంత హిట్ అయిందో రాజాసాబ్ అంత హిట్ అవుతుంది. ప్రభాస్ సూపర్ హీరో. టీజర్ చూడగానే అసలు అన్ఎక్స్పెక్టెడ్ డార్లింగ్ ఈ రీజ్లో చూడగలమా అని అనిపించింది. బట్ నేను చెప్తున్నాను రాజాసాబ్ కిర్రాక్ అంతే. అవుట్ స్టాండింగ్ అసలు మాటలో చెప్పలేను రాజాసాబ్ని. డార్లింగ్ ఎప్పుడు రౌడీగానే చూసినాం, కానీ ఈ ఇందులో కామెడీ థ్రిల్లింగ్ అంతా. ఈ కాంబినేషన్ మీద కొంచెం డౌట్ పడ్డారు కదా అందరూ, డైరెక్టర్ గారు చెప్పారు కదా, ఎలా అనిపించింది మీకు టీజర్ అంతా చూడగానే? టీజర్ ఫస్ట్ సార్ కాంబినేషన్ వచ్చినప్పుడు అంటే కొంచెం అనిపించింది, సార్ కామెడీ తీస్తారు కదా, డార్లింగ్ కామెడీలో అంతా ఎట్లుంటారు అనుకున్నాం. బట్ కామెడీలో అయితే డార్లింగ్ చింపి పడేశారు. సార్ కూడా అసలు బుజ్జిగాడిని మళ్ళీ చూసినట్టుంది. నేనైతే అనుకుంటున్నాను ఏమంటారు వంశధారం గురించి ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అట్లా కొనసాగించుకోవాలనుకుంటున్నారని. చాలా కష్టపడుతూ ఇన్ని సినిమాలు లైనప్ పెట్టి చేస్తున్నారు కదా, ప్రభాస్ గారికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీడియా ఓన్లీ వన్ థింగ్, లవ్ యూ డార్లింగ్. మీరు ఇంత ఇలాగే కష్టపడి తీయండి, మేము దాన్ని హిట్ చేసి చూపిస్తాం. అసలు ఫస్ట్ టీజర్ మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డౌట్ఫుల్గా ఉండే నిన్న కూడా చూసిన తర్వాత ఏమైనా తేడా అయిద్దా అని. బట్ నెక్స్ట్ లెవెల్, అసలు ఎవరు ఊహించలేరు అంత బాగుంది టీజర్ మాత్రం. డెఫినెట్లీ డౌట్ ఉండేది, ఎందుకంటే అంత పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు సలార్ కానీ కల్కి అంత లెవెల్కి వెళ్ళినప్పుడు అంత మ్యాచ్ చేయగలడా లేదా అని. బట్ హీ మేడ్ ఇట్ డిఫరెంట్ ఇన్ ద స్క్రీన్. అసలు నెక్స్ట్ లెవెల్ వింటేజ్ ప్రభాస్ని చూస్తారు ఈ సినిమా తర్వాత. ఆఫ్ కోర్స్ బుజ్జిగాడు లెవెల్ వైబ్స్ వచ్చినాయి. మొత్తం ఓన్లీ వింటేజ్ ప్రభాస్ వన్ మ్యాన్ షో. మామూలుగా ఉండదు సినిమా, సూపర్ హిట్ పక్కా. సో ఆల్రెడీ ప్రభాస్ గారు ఇప్పుడు చేసే సినిమాలంతా మార్కెట్ కూడా 3000 crores దాకా ఉంది కదా. నెక్స్ట్ అంటే ఇంకా ఆయన ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమా వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. చాలా దాని తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డులో ప్రభాస్ పేరే ఉంటుంది. స్ప్రీట్ 4G అన్నీ ఏమున్నా ఒక్క సినిమా ఫ్యాన్స్ కోసం ఉందాన. మేమందరం ఈ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి సినిమా తీసినాడు. దానికోసం మా మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆయన 1% ఎక్కువనే ఇస్తా అన్నాడు, కానీ 100% బెటర్ ఇచ్చిన టీజర్. ఇది టీజర్ మాకు బాగా నచ్చింది. December 5కి కల్టెంట్ ఏం చూస్తారు.